ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని షష్ఠోధ్యాయమైన ధ్యాన యోగములోని 43వ శ్లోకము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ కురు వంశస్థుడా, ఇటువంటి జన్మ పొందిన తరువాత వారు తమ పూర్వజన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొలిపి యోగంలో పరిపూర్ణత కోసం మరింత పరిశ్రమిస్తారు. 44వ శ్లోకము. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: వారు తమ ఇష్టానికి వ్యతిరేకంగానైనా పూర్వజన్మల సాధనా బలంచే భగవంతుని వైపు ఆకర్షించబడతారు. ఇటువంటి సాధకులు సహజంగానే వేదములలో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు. 45వ శ్లోకము. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: అనేక పూర్వజన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన ఈ యోగ్యతలతో ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా యోగంలో పురోగతి కోసం మరింత పరిశ్రమిస్తారో వారు ప్రాపంచిక కోరికల నుండి స్వేచ్ఛ పొంది ఈ జన్మలోనే సిద్ధి అనగా పరిపూర్ణత సాధిస్తారు. ఓం శ్రీ